మనతో పాటుగా జోష్న గారు కూడా జాయిన్ అయ్యారు. జోష్న గారు నమస్తే. నమస్కారం వర్మ గారు. ఏంటి చాలా బిజీగా ఉన్నారు. సైకిల్ ప్రచారంలో కారు ఎక్కారా? అలా ఏం లేదు, అందరం ప్రచారంలోనే ఉన్నాం. కీర్తన గారు కావచ్చు. అదేనండి, సైకిల్ ప్రచారం కోసం కారులో వెళ్తున్నారా అన్నాను. సైకిల్, గ్లాసు, కమలం 3. ఏంటి పరిస్థితి ఎలా ఉంది? ఏది తాజా సర్వేలన్నీ కూడా వైసీపీ అని ఒకరు అంటున్నారు, టీడీపీ అని ఒకరు అంటున్నారు. ఎవరికాలు చేయించుకుంటున్నారా? వాస్తవంగా ఇది నిజమేనా? సార్ నేను ఒక విషయం చెప్తాను వర్మ గారు. సర్వేలు చేసేటప్పుడు ఏ అథెంటిసిటీ ఉండాలో మన అందరికీ తెలుసు. మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరేమి మామూలుగా ఏమంటారు అని అంటే ఇప్పుడు అది చూపించినంత మాత్రం అది ఎంత అథెంటికేటెడో మీ మనసుకు తెలుసు, అన్నీ తెలుసు. సో ఇవాళ నేను ఏమంటున్నా అంటే సర్వేలు ఇవన్నీ కాదు. సరే, కొన్ని సర్వేలు మాకు ఫేవరబుల్ గానే వచ్చాయి కదా. ఐ థింక్ మాక్సిమం సర్వేలు మాకే ఫేవరబుల్ గా వచ్చాయి. బట్ స్టిల్ నేను ఏమంటున్నా అంటే ప్రజల మూడ్ అనేటువంటిది గ్రౌండ్ లోకి వెళ్తే కనబడుతుంది. మీరు వెళ్ళారు వర్మ గారు, మీరు మాట్లాడారు ప్రజలతోటి. కీర్తన గారు తిరుగుతున్నారు, వెంకటరెడ్డి గారు తిరుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో నేను వెళ్తున్నాను. సో క్లియర్ పిక్చర్ అయితే చాలా క్లియర్ గా ఉందండి బయట. ఖచ్చితంగా రేపు పొద్దున కూటమికే అధికారం ఇస్తున్నాం అనేటువంటి ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఏంటి ముద్రగడ గారు పేరు మార్చుకుంటానంటున్నారు? బ్లైండ్ గా వాళ్ళేం ఓటేస్తామని అనట్లేదండి. ప్రజలు చాలా క్లియర్ గా వాళ్ళు రీజన్స్ చెప్తున్నారు. ఇవాళ రోజున ఏ ఇబ్బందులు అయితే మేము ఎదుర్కొన్నాం 5 సంవత్సరాలుగా, దానికి సంబంధించి మాకు ఒక పరిష్కారం రావాలి అంటే ఖచ్చితంగా మేము కూటమికి ఓటేయాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కలిసి మాత్రమే పని చేస్తేనే రేపు పొద్దున నడుస్తుంది అనేటువంటి ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే మనమేదో గాల్లో మాట్లాడుకున్నట్టు కాదు కదండి. ఇప్పుడు పాపం ఇందాక గాల్లో లెక్కలని మా కీర్తన గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. నాకు నవ్వొచ్చింది. నిజమే, మరి గాల్లో లెక్కలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆ గాల్లో లెక్కలు తీసుకొని ఇంకా వాళ్ళ సోషల్ మీడియా అయితే ఇంకా ఆగక్కర్లా. పాపం వాళ్ళు ఏదో చేసుకుని వాళ్ళు ఏదో సంతృప్తి పడుతున్నారు, సంబరపడుతున్నారు. ఒక 10 రోజుల పాటు వదిలేయండి అని చాలా మర్యాదగా చెప్పారు కీర్తన గారు. నేను కూడా అదే చెప్తున్నాను సార్. ఓకే జోష్న గారు, ఒక విషయం తోటి సోదరిగా ఓ 10 రోజుల పాటు ఇంకా ఇప్పటి వరకు చేస్తున్నటువంటి పిచ్చి పనులు ఏవి చేయకుండా, ఆ సోషల్ మీడియాలో ఆడపిల్లల్ని ట్రోల్ చేయకుండా, అవేమి ఆ పిచ్చి పనులు ఏమీ చేయకుండా కనీసం ఈ 10 రోజులన్నా ఆ జగనన్న కోసం పనిచేయండి ఆయన ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని చెప్తున్నాను సార్. ఏంటి ఏదో చీర పంచాయతీ ఏదో మీరు వెలుగులోకి తీసుకొచ్చినట్టున్నారు ఈ మధ్య? ఎక్కడో ఏదో చూశాను, ఏదో శారీ మీద ఏదో సందేశం ఇస్తున్నారు మీరు. సందేశం ఇవ్వడం కాదండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ముందర చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రేపు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఎల్లుండి ఇంకోళ్ళు ఉంటారు, ఏమన్నా కానివ్వండి. కానీ ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు కనీసం ఒక మినిమం నేనేం మాట్లాడచ్చు, ఏం మాట్లాడకూడదు అనేటువంటి అవగాహనలు కూడా లేకుండా ఆయన మాట్లాడతాడా, లేకపోతే అలాంటి స్క్రిప్ట్ ఎవరన్నా ఆయనకి ఇస్తున్నారా అనేటువంటిది నా డౌట్. ఎందుకంటున్నానంటే మీరు ఆ చీర గురించి మాట్లాడారు. ఇప్పుడు ఒక వేదిక మీద నిలబడి మీరు ఒక బహిరంగ సభ వేదిక మీద, అది కూడా నాకు తెలుసు ఆ రోజు పులివెందుల్లో అనుకుంటా అండి, నామినేషన్ వేసిన తర్వాత ఇయ్యక ముందర ఆ సభ, అక్కడ నిలబడి తన సొంత చెల్లెలు కట్టుకున్నటువంటి చీర రంగు గురించి మాట్లాడతారండి. అంటే అది నిజంగా వాళ్ళకి ఎందుకంత అంత రోజుకి అంత దిగజారిపోతున్నాడో జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. మేము కేవలం చెప్పగలమండి. ఎందుకంటున్నానంటే ఎప్పుడైనా సరే ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏ స్థాయిలో మాట్లాడచ్చు, ఎంత మాట్లాడచ్చు అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండాలి వర్మ గారు. ఇవాళ ఒక మహిళ యొక్క వస్త్రధారణ గురించి ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఆ వస్త్రధారణ గురించి కూడా నేను మాట్లాడతా. ఒక మనిషి చనిపోయినటువంటి వ్యక్తి గురించినటువంటి ఏమంటారు అంటే పర్సనల్ లైఫ్ గురించి కూడా నేను మాట్లాడతా. ప్రతిపక్ష నాయకుడికి సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్ గురించి కూడా నేను మాట్లాడతా. ఇదే నా సంస్కారం అని ఆయన చెప్పుకుంటే నేనేం చేయను సార్. కానీ ఖచ్చితంగా అదైతే దట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి టేకెన్ నోట్ ఆఫ్. అది ఖచ్చితంగా ఒక మహిళ యొక్క గౌరవాన్ని భంగపరచడమే. ఇప్పుడు కీర్తన గారు ఉన్నారు, లేకపోతే అంటే ఇంకోటి నాకు అర్థం కాదండి, ఈ రంగుల పిచ్చి అంటే నాకు నిజంగా అర్థం కాదు వర్మ గారు, నిజంగా అర్థం కాదు. అంటే ఏ రంగైనా ఏ పార్టీ అన్న ఏమంటారు అని అంటే పేటెంట్ తీసుకుంటారండి, అలా ఏం ఉండదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీర్తన గారు ఏదైనా పసుపు రంగు చీర కట్టుకొస్తే, అంటే ఇప్పుడంటే మేము పొత్తులో ఉన్నాం, లేదనుకోండి పసుపు రంగు చీర కట్టుకు రాగానే అదిగోండి చంద్రబాబు నాయుడు గారు మంచిగా అనేస్తారా? అలా ఏదన్నా మీరు ఈ రంగుల పిచ్చి ఎందుకండి? అండ్ ఇంకోటి ఏంటంటే ఒక మహిళ యొక్క వస్త్రధారణ గురించి బహిరంగ వేదికల మీద మాట్లాడేటువంటి మాట్లాడకూడదు అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం అయితే తప్పు. దాన్ని ఖచ్చితంగా మహిళ యొక్క గౌరవాన్ని భంగం కలిగిస్తున్నటువంటి దృష్టిగానే చూడాలి.
నాకు తెలియదు ఎందుకు మరి దానికి సంబంధించి ఒక యాక్షన్ అనేది ఎందుకు ఎవరు తీసుకోలేదో కూడా నాకు తెలియదు. బట్ దట్ సంథింగ్ దట్ ఈస్ అబ్జెక్షనబుల్ సార్. అబ్జెక్షనబుల్ అంటాం దాన్ని. సరే మేము అయినా అలానే మాట్లాడతాం. అది సరే అయినా ఇది మొదటిసారి కాదు కదండి. సాక్షాత్తు అసెంబ్లీలోనే మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడినప్పుడే ఏమి మాట్లాడినటువంటి వాళ్ళు పిచ్చి నవ్వులు నవ్వుతూ వెర్రి నవ్వులు నవ్వుతూ అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు. ఇంకా నేను ఏం మాట్లాడినా సార్. సో డెఫినెట్ గా ఇప్పుడు మీరు అడిగినటువంటి ఐ కమ్ బ్యాక్ టు ది పాయింట్ వర్మ గారు, సర్వేల గురించి మీరు అడిగారు. పీపుల్ కి సంబంధించినటువంటి 3 ప్రజల యొక్క నాడి చాలా క్లియర్ గా ఉందండి. వాళ్ళు మేము కూటమికే ఓటేస్తున్నామని డిసైడ్ అయిపోయారు. ఇంకో విషయం వర్మ గారు, మీకు ఇంకొక గమ్మత్తైన విషయం చెప్తాం. అసలు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు ఎవరు ప్రచారం చేసుకోవట్లా, అభ్యర్థులు ఎవరు ప్రచారం చేసుకోవట్లా. సగానికి సగం మంది ఎందుకు వచ్చింది తలనొప్పి కీర్తన గారు నా డౌట్ కొద్దిగా క్లారిఫై చేయండి. ఎందుకు ఓడిపోతామనా లేకపోతే ఎండలు ఎక్కువగా ఉన్నాయనా? జోస్న అండి, మీరు జోస్న కూడా కీర్తన గారిని అంటే అలాగా సారీ జోస్న గారు ఎండ అంటే తెలియదండి. ఇప్పుడు వాళ్ళ నాయకుడికి సాయంత్రం 6 అయితే చీకటండి, నేను వెళ్ళనండి ర్యాంప్ వాక్ అని వాళ్ళ నాయకుడు అంటాడు. పొద్దునైతే అమ్మో ఎండ అంటాడు. సో మరి వీళ్ళు కూడా అలా ఏమన్నా భయపడుతున్నాడో నాకు తెలియదు. కానీ అసలు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, ఎందుకు వచ్చింది, ఏదో 4 డబ్బులు ఈ 5 ఏళ్లలో బ్రహ్మాండంగా సంపాదించుకున్నాం, ఆ సంపాదించుకున్న డబ్బులు ఎందుకు ఇప్పుడు అనవసరంగా అట్లా పారేయడం, అది ఎలాగో గెలవం మనము అక్కడ. అసలు కాదు జోష్న గారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చూస్తే చాలా అనుకుంటున్నారేమో. ఆయన విస్తృతంగానే తిరుగుతున్నారు కదా, ఆయన డే టైం మీద తిరుగుతున్నారు, రోజుకు 3-4 సభలు పెడుతున్నారు, ఆయన ఒక్క ఫోటో చాలు అని వాళ్ళే చెప్తున్నారు కదా సార్. ఒక విషయం చెప్పనా, అదే పెద్ద తలనొప్పి సార్ వర్మ గారు, అదే పెద్ద బాధ. వాళ్ళకి చెప్పుకోలేని బాధ. వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారండి? వాళ్ళ పాపం వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఎవరికి చెప్పుకోలేనటువంటిది. వాళ్ళ మొహాలు పెట్టుకునే వీళ్ళు అడగలేరు ఓట్లు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మొహం పెట్టుకుని ఓట్లు అడిగితేనే జనాలు తన్నేటట్టుగా ఉన్నారు. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు చెప్పండి? వాళ్ళ మొహం పెట్టుకుని అడగలేరు, జగన్మోహన్ రెడ్డి గారు మొహం పెట్టుకుని అడగలేరు. ఓకే జోష్న గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు. ఆయన వీటిలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి కదా. వెంకటరెడ్డి గారు ఏంటి సర్వేల కలకలం ఏంటి? అసలు మనం పరిమితులు దాటి బహిరంగంగా మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా